హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నిన్న మనం ఇంట్రడక్షన్ టు ఎస్క్యూఎల్ చూసాం కదా. ఈరోజు మనం టైప్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ కమాండ్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో మనకి ఎస్క్యూఎల్ కమాండ్స్ అనేవి టోటల్ 5 టైప్స్ ఉన్నాయి: డిడిఎల్, డిఎంఎల్, డిక్యూఎల్, డిసిఎల్ అండ్ టీసీఎల్. సో మనం ఈరోజు ఈ 5 టైప్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం విత్ ప్రాక్టికల్స్. సో మనం ఎంత థియరీ నేర్చుకున్నా కూడా మనకి అర్థం కాదు, కాబట్టి ప్రాక్టికల్గా నేర్చుకుందాం. సో ఫస్ట్ డిడిఎల్. డిడిఎల్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు డిఫైన్ ఆఫ్ చేంజ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది డేటా. సో ప్రాక్టికల్ వేలో చూద్దాం. సో డిడిఎల్లో మనకి 4 టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి: క్రియేట్, ఆల్టర్, డ్రాప్ అండ్ ట్రంకేట్. సో ఈ 4 టైప్స్ ఉంటాయి. ఇందులో ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ క్రియేట్. క్రియేట్ అనేది మనం టేబుల్స్ క్రియేట్ చేసేదానికి యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి: క్రియేట్ టేబుల్ స్టూడెంట్స్, ఫస్ట్ ఐడి, స్టూడెంట్ ఐడి కాబట్టి అది ఇంటీజర్ కాబట్టి ఇంటూ ప్రైమరీ కీ. సో ఈ ప్రైమరీ కీ, ఫారెన్ కీ అనేవి ఫ్యూచర్లో చూద్దాం. జస్ట్ ఇప్పుడు టేబుల్ క్రియేషన్ కాబట్టి జస్ట్ చూడండి. నెక్స్ట్ స్టూడెంట్ నేము, వర్కర్, నెక్స్ట్ స్టూడెంట్ మార్క్స్, టీచర్. సో MySQLలో ఏంటంటే మనము టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు డేటాబేస్ని యూజ్ చేసే ఎగ్జిక్యూట్ చేయాలి, లేదంటే ఎగ్జిక్యూట్ కాదు. ఒకసారి చూడండి, ప్రాక్టికల్ చూపిస్తాను. సో ఇప్పుడు మనం జస్ట్ ఓన్లీ క్రియేట్ టేబుల్ని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, నో డేటాబేస్ సెలెక్ట్ ది డిఫాల్ట్ డేటాబేస్. సో మనం టేబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు డేటాబేస్ని యూజ్ చేసే క్రియేట్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మెయిన్ పాయింట్, అందరూ ఈజీగా మర్చిపోతారు. సో నెక్స్ట్ ఇప్పుడు క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఆల్టర్. ఆల్టర్ ఏంటంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ మనము టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఇప్పుడు స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్ అంటూ మార్క్స్ ఇచ్చాం కదా. ఒకవేళ మనం స్టూడెంట్ బ్రాంచ్ కూడా ఇంక్లూడ్ చేయాలంటే అప్పుడు మనం ఆల్టర్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. ఆల్టర్ టేబుల్ స్టూడెంట్స్ యాడ్ బ్రాంచ్ డేటా టైప్, దట్స్ ఇట్. ఆల్టర్. సో ఇప్పుడు యాడ్ అయిపోయింది. ఎలా చెక్ చేసుకోవాలంటే నెక్స్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. చూడండి, ఐడి, నేమ్, మార్క్స్ అండ్ బ్రాంచ్. ఇప్పుడే మనం బ్రాంచ్ యాడ్ చేసాం కాబట్టి బ్రాంచ్ కూడా వచ్చేసింది. సో నెక్స్ట్ మనకి డ్రాప్ టేబుల్ స్టూడెంట్స్. డ్రాప్ ఏం చేస్తామంటే ఒక్కసారి డ్రాప్ చేస్తామంటే ఇంకా అది మనకి డేటాబేస్లో నుంచే డిలీట్ అయిపోతుంది మొత్తం. ఇప్పుడు ఈ టేబుల్ అనేది మళ్ళీ మనము రీకవర్ చేసే కూడా కాదు. డ్రాప్ అంటే ఇంకా ఒక్కసారి డిలీట్ చేస్తే ఇంకా డిలీట్ అయిపోతుంది అంతే. ఆ తర్వాత మళ్ళీ మనం దాన్ని రీకవర్ చేయాలంటే కూడా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవ్వండి, డ్రాప్ టేబుల్ చేసాం కదా. ఇప్పుడు సెలెక్ట్ చేసి చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. చూడండి, టేబుల్ స్టూడెంట్స్ డజంట్ ఎగ్జిస్ట్. సో మనం డ్రాప్ చేసినామంటే ఒక్కసారి డ్రాప్ చేసినామంటే ఇంకా అది డిలీట్ అయిపోయినట్టే, ఇంకా మళ్ళీ రికవర్ చేయలేం. సో నెక్స్ట్ ట్రంకేట్. సో ట్రంకేట్ ఒక నిమిషం ఆగండి. ట్రంకేట్కి ఎగ్జాంపుల్ చేయాలంటే మళ్ళీ డేటా అనేది రీలోడ్ చేయాలి. సో నెక్స్ట్ ట్రంకేట్ టేబుల్ స్టూడెంట్. సో ట్రంకేట్ ఏంటంటే డ్రాప్కి ట్రంకేట్కి అందరూ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. డ్రాప్ ఏంటంటే మొత్తం టేబులే డిలీట్ అయిపోతుంది. ట్రంకేట్ ఏంటంటే టేబుల్ అనేది డిలీట్ కాదు, కానీ టేబుల్ లోపల ఉండే డేటా అనేది డిలీట్ అయిపోతుంది. అంటే మెయిన్ డిఫరెన్స్ అదే.
చాలామంది ఇక్కడే ఇంటర్వ్యూస్‌లో కూడా చాలా చిన్న మిస్టేక్‌తో రిజెక్ట్ అయితుంటారు. డ్రాప్ అంటే ఒక్కసారి డిలీట్ అయిందంటే ఇంకా డిలీట్ అయిపోతుంది. ఇంకా ట్రంకేట్ ఏంటంటే ఓన్లీ డేటా మాత్రమే డిలీట్ అయితుంది. లోపల స్ట్రక్చర్ అనేది అలానే ఉంటుంది. ఇది మెయిన్ డిఫరెన్స్. సో, నెక్స్ట్ డీడీఎల్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డీఎంఎల్. డీఎంఎల్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం డేటా అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోపల ఇప్పుడు మన డేటాని లోపల చేంజ్ చేయాలంటే, మనం ఇది డీఎంఎల్‌ని యూజ్ చేస్తాము. లోపలికి డేటాని ఇన్సర్ట్ చేయాలన్నా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాని రీప్లేస్ చేయాలన్నా కూడా మనం డీఎంఎల్‌లో ఉండే కమాండ్స్‌ని యూజ్ చేస్తాం. డీఎంఎల్ ఏందంటే యూజ్డ్ టు చేంజ్ ది డేటా, చేంజ్ ఇన్సైడ్ ది టేబుల్. సో, మనకి డీఎంఎల్‌లో టోటల్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఈ మూడే ఉంటాయి మనకి. ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. సో, దీనికి కూడా ప్రాక్టికల్‌గా చూద్దాం. ఇప్పుడు మనకి స్టూడెంట్ టేబుల్ ఉంది. కానీ అందులోపల మనకి డేటా అనేది లేదు. కాబట్టి ఇప్పుడు ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్ ఐడీ, నేమ్, మార్క్స్ అండ్ బ్రాంచ్. నెక్స్ట్ వాల్యూస్. ఇది సింటాక్స్ గుర్తుపెట్టుకోండి. ఇందులో మనం ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ చేసినా కూడా నెక్స్ట్ మళ్ళీ మనకి వర్కౌట్ అవ్వదు. వాల్యూస్ 1. సో, స్టూడెంట్ నేమ్ మనము ఏరోకి ఇద్దాం. సో, నా నేమ్ సాయి కాబట్టి సాయి ఇద్దాం. నెక్స్ట్ మార్క్స్ 85. బ్రాంచ్ నేను మెకానికల్ కాబట్టి మెక్. దట్స్ ఇట్. ఇప్పుడు క్వెరీని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో, సక్సెస్‌ఫుల్‌గా మనకి ఇన్సర్ట్ అయింది. ఎలా చెక్ చేయాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. ఆ టేబుల్ నేమ్‌తో మనము కాల్ చేస్తే తెలిసిపోతుంది. సో, చూడండి. ఇప్పుడే కదా మనం ఇన్సర్ట్ చేసింది. స్టూడెంట్ ఐడీ వచ్చేసి 1 వచ్చింది. నేమ్ సాయి, మార్క్స్ అనేవి 85 అండ్ బ్రాంచ్ అనేది మెకానికల్ కాబట్టి నేను ఇచ్చాను. సో, ఇది ఇన్సర్ట్ అనేది. ఇన్సర్ట్ ఏం చేస్తుందంటే మనము మన డేటాని టేబుల్‌లోకి ఇన్సర్ట్ చేస్తుందంతే. నెక్స్ట్ అప్డేట్. అప్డేట్ ఆల్రెడీ ఉండే ఎగ్జిస్టింగ్ డేటాని అప్డేట్ చేస్తుందంతే. ఫర్ ఎగ్జాంపుల్ అప్డేట్ స్టూడెంట్ సెట్ మార్క్స్ ఈక్వల్స్ టు ఇంతకుముందు 85 ఇచ్చాం కదా మనం. ఇప్పుడు 90 ఇద్దాం. వేర్ ఐడీ ఈక్వల్స్ టు 1. ఇది ఇంపార్టెంట్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇది. అప్డేట్ చేసేటప్పుడు ఆల్వేస్ మనం వేర్ కండిషన్ ఇవ్వాలి. ఒకవేళ మనకి ఇప్పుడు చిన్న టేబుల్ కాబట్టి ఒక 5-10 రోస్ కాబట్టి ఏం కాదు. కానీ కంపెనీస్‌లో హ్యూజ్ నంబర్ ఆఫ్ డేటా ఉంటుంది. చాలా మిలియన్స్ ఆఫ్ రోస్ ఉంటాయి. అక్కడ మనం ఏ చిన్న మిస్టేక్ చేసినా కూడా మనల్ని తీసేస్తారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అప్డేట్ చేసేటప్పుడు. వేర్ కండిషన్ పక్కా మ్యాండేటరీగా ఇవ్వాలి. లేదంటే మొత్తం డేటాబేస్ మొత్తం అప్డేట్ అయిపోతుంది. సో, ఇప్పుడు అప్డేట్ చేద్దాం. సో, నెక్స్ట్ అప్డేట్ అయింది. ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేసి చూద్దాం ఒకసారి. హ్మ్. ఇంతకుముందు మనకి 85 ఉండేది. ఇప్పుడు చూడండి 90 వచ్చింది. సో, అప్డేట్ ఏందంటే ఓల్డ్ వాల్యూని రీప్లేస్ చేసి న్యూ వాల్యూ అక్కడ ఉంటుందంతే. సో, నెక్స్ట్ డిలీట్. డిలీట్ కమాండ్. డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్ ఐడీ ఈక్వల్స్ టు సేమ్ ఇది కూడా అంతే అప్డేట్ లాగానే. ఒక్కసారి మనం అప్డేట్ చేస్తే మొత్తం అప్డేట్‌లో వేర్ కండిషన్ ఇవ్వకపోతే డేటా మొత్తం ఎలా అప్డేట్ అయితుందో సేమ్ డిలీట్‌లో కూడా అంతే. డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్స్ అని క్లిక్ చేసినామంటే డేటా మొత్తం పోతుంది. పక్కా ఇందులో కూడా మనం వేర్ కండిషన్ ఇవ్వాలి. వేర్ కండిషన్ ఇవ్వలేదంటే మొత్తం డేటాబేస్‌లో ఉండే డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. సో, సక్సెస్‌ఫుల్. ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం.
సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. చూడండి మొత్తం మనం డిలీట్ చేసాం కాబట్టి వెళ్ళింది. సో ఇంకా చాలా మంది డిలీట్కి ఇంటర్వ్యూలో మెయిన్ అడిగే క్వశ్చన్ డిలీట్కి డ్రాప్కి డిఫరెన్స్ ఏందని కూడా అడుగుతారు. డ్రాప్ ఏంటంటే ఇంతకుముందే డిస్కస్ చేసాం మనం. డ్రాప్ ఏంటంటే టేబుల్ని డిలీట్ చేస్తుంది. ఇది డిలీట్ ఏంటంటే అందులో ఉండే రోస్ని డిలీట్ చేస్తుంది. అండ్ ఇంకొకటి మెయిన్గా ఇంకొక క్వశ్చన్ ఇంటర్వ్యూస్లో అడిగేది డిలీట్కి ట్రంకేట్కి ఏది ఫాస్ట్గా డేటాని రిమూవ్ చేస్తుంది అని. ట్రంకేట్ చాలా స్పీడ్గా డేటాని రిమూవ్ చేస్తుంది. డిలీట్ ఏంటంటే ఒక్కొక్క రోని చాలా స్లోగా డిలీట్ చేస్తుంది. కానీ ట్రంకేట్ అలా కాదు. ట్రంకేట్ చాలా స్పీడ్గా డేటాని డిలీట్ చేస్తుంది. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూస్లో అడుగుతారు. సో నెక్స్ట్ డిఎంఎల్ అయిపోయింది. నెక్స్ట్ డిక్యూఎల్. డిక్యూఎల్ అంటే డేటా క్వెరీ లాంగ్వేజ్. ఇది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మనం డేటాను ఫెచ్ చేసేదానికే మనం యూజ్ చేస్తాం డిక్యూఎల్ని లాంగ్వేజ్. ఆల్రెడీ మనం చేసాం కానీ ఇందులో ఉండేది ఓన్లీ సెలెక్ట్ మాత్రమే. దీనికి ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ ఆల్రెడీ మనం చేసాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అంతే. డిక్యూఎల్ అనేది జస్ట్ ఇందులో సెలెక్ట్ మాత్రమే ఉంటుంది. దీంతో మనం ఇంకా చాలా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి సెలెక్ట్ నేమ్ కమ మార్క్స్ ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్ మార్క్స్ ఆర్ 80. మనం ఇంతకుముందు మన మార్క్స్ 85 కాబట్టి మన డేటా అనేది ఇస్తుంది. ఓకే, ఇంతకుముందు మనం ఇక్కడ డిలీట్ చేస్తాం కదా, అందుకని డేటా వెళ్ళింది. నిమిషం వెయిట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి మీకోసం ఇంకొక ఎగ్జాంపుల్, ఇంకొక వాల్యూని ఇన్సర్ట్ చేసి చూద్దాం. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ ఐడి నేమ్ మార్క్స్ అండ్ బ్రాంచ్ వాల్యూస్ 2. ఫర్ ఎగ్జాంపుల్ ప్రశాంత్ ఇద్దాం. నెక్స్ట్ మార్క్స్ ప్రశాంత్కి 75 ఇద్దాం. నెక్స్ట్ బ్రాంచ్ సిఎస్సి. ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ చూద్దాం. చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా. ఇప్పుడు మన సెలెక్ట్ క్వరీని రాద్దాం. సెలెక్ట్ నేమ్ 80 కంటే ఎక్కువ ఉండే వాళ్ళవే ఇప్పుడు చూడాలి. సో చూడండి ప్రశాంత్కి 75 వచ్చాయి కాబట్టి అతని నేమ్ చూపించలేదు. ఇక్కడ మనం వేర్ కండిషన్ అనేది ఇంపార్టెంట్. ఇది వేర్ కండిషన్ అనేది ఆప్షనల్, మనం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. దీని గురించి ఫ్యూచర్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతానికి ఇప్పుడు డిఎల్ డిఎంఎల్ డిక్యూఎల్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ 2 ఉన్నాయి, డిసిఎల్ అండ్ టీసీఎల్. ఇవి 2 లాస్ట్. నెక్స్ట్ డిసిఎల్. డిసిఎల్ అంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్. ఇది మెయిన్గా అడ్మిన్స్ యూజ్ చేస్తారు. ఇది ఎందుకంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు కంట్రోల్ ది పర్మిషన్. మెయిన్గా ఇది డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. క్యాజువల్గా ఇది ఇంటర్వ్యూస్లో అడగరు, కానీ మన ఫండమెంటల్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయని టెస్ట్ చేసేదానికి అడగచ్చు. సో ఇందులో ఏంటంటే మనం ఒక యూజర్కి పర్మిషన్స్ ఇస్తాము, ఇంకొక యూజర్కి. ఇందులో టోటల్ 2 టైప్స్ కమాండ్స్ ఉంటాయి, గ్రాంట్ అండ్ రివోక్. ఈ 2 ఉంటాయి. ఈ 2 ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
grant select from insert on student to user one. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక పర్సన్కి పర్మిషన్స్ ఇవ్వాలంటే ఆ పర్సన్ డేటాబేస్లో ఉండే వాటిని యాక్సెస్ చేసి ఏమైనా మోడిఫై చేయాలంటే అతనికి పర్మిషన్స్ ఇవ్వాలంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ ఇలా సింపుల్గా క్వైరీస్ రాసి, సింపుల్గా కాదు కానీ చాలా పెద్ద క్వైరీస్ ఉంటాయి. కానీ ప్రస్తుతానికి మనం ఇలా చూద్దాం. సింటాక్స్ ఇది. ఒకవేళ మనం ఆ పర్సన్ నుంచి ఇచ్చిన పర్మిషన్స్ని తీసుకోవాలంటే రివోక్ యూజ్ చేస్తాం. రివోక్ ఇన్సర్ట్ ఆన్ స్టూడెంట్ ఫ్రమ్ యూజర్ వన్. రివోక్ అంటే పర్సన్ నుంచి తీసుకుంటాం కాబట్టి మెయిన్ డిఫరెన్స్ ఇక్కడ చూడండి. గ్రాంట్లో ఏంటంటే మనము ఆ పర్సన్కి పర్మిషన్స్ ఇస్తున్నాం కాబట్టి 2. ఇక్కడ రివోక్లో ఏంటంటే మనం పర్మిషన్స్ తీసుకుంటున్నాం కాబట్టి అతని నుంచి ఫ్రమ్. మెయిన్గా ఇది గుర్తుపెట్టుకోండి. మోస్ట్లీ ఇది డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్సే యూజ్ చేస్తారు, బట్ ఇంటర్వ్యూవర్స్ కూడా దీన్ని అడుగుతారు బాగా. నెక్స్ట్ ఇంకా లాస్ట్ టీసీఎల్. టీసీఎల్ అంటే ఏంటంటే ట్రాన్సాక్షన్ క్వరీ లాంగ్వేజ్. ట్రాన్సాక్షన్ క్వరీ లాంగ్వేజ్ ఇది మనం ట్రాన్సాక్షన్స్ని మేనేజ్ చేసేదానికి టీసీఎల్ అనేది యూజ్ చేస్తాము. ఇందులో టోటల్ కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్ అని 3 ఉంటాయి అంతే. సింపుల్ ఇది కూడా, కానీ ఇది మ్యాక్సిమం ఇంటర్వ్యూస్లో అడగరు, కానీ మనం సేఫ్ సైడ్కి నేర్చుకొని పెట్టుకొని ఉండాలి. కమిట్, రోల్ బ్యాక్ అండ్ సేవ్ పాయింట్. ఈ 3 మనం టీసీఎల్లో యూజ్ చేస్తాము. ఒక్కసారి మనము కమిట్ చేసినామంటే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ కమిట్ అనే వర్డ్ మనం యూజ్ చేస్తామంటే ఒక్కసారిగా ఇంకా మనము ఇవి చేంజెస్ అనేవి పర్మనెంట్గా సేవ్ అయిపోతాయి. మళ్ళీ మనం దాన్ని రీప్లేస్ చేయలేం. ఇంకా రోల్ బ్యాక్ అంటే ఏంటంటే మనము ఇంతకుముందు ఒక క్వైరీ రాస్తాం. ఆ క్వైరీ రాశాక మళ్ళీ దాన్ని చేంజ్ చేయాలంటే మనము ఆల్రెడీ ఒక క్వైరీ రాస్తాం, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. మళ్ళీ దాన్ని చేంజెస్ చేయాలంటే రోల్ బ్యాక్ యూజ్ చేసామంటే వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ సేవ్ పాయింట్. సేవ్ పాయింట్ ఏంటంటే మనము కోడ్ రాసేటప్పుడు మధ్యలో ఎక్కడైనా సరే ఆగిపోతే అక్కడి వరకు సేవ్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ మనము ఇది సింపుల్గా చెప్పాలంటే ఒక చెక్ పాయింట్ లాంటిది. సేవ్ పాయింట్ అనేది యూజ్ చేసామంటే అక్కడి వరకు సేవ్ అయ్యి మళ్ళీ మనం వచ్చాక మళ్ళీ రోల్ బ్యాక్ టు ఫర్ ఎగ్జాంపుల్ SP1 సేవ్ చేసామంటే మళ్ళీ అక్కడ నుంచే ఇంకా కంటిన్యూ చేయొచ్చు. సో ఇది మనకి టోటల్గా ఈ 5 టైప్స్ ఆఫ్ కమాండ్స్: DDL, DML, DCL, DQL అండ్ TCL. సో ఈ 5 టైప్స్ ఆఫ్ కమాండ్స్ గురించి బాగా అర్థమైందని అనుకుంటున్నాను. సో టుమారో మనం ఇంకా వేరే చాలా టాపిక్స్ ఉన్నాయి, ఒక్కొక్క రోజు ఒక్కో టాపిక్ చెప్పుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.